ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను అండి. ఇంతవరకు మనమందరము దేవుని పాటలతో స్తుతించి ఆరాధించి గణపరచగలిగినాం. మరి బల్లకు సహాయకరంగా కొద్ది నిమిషాలు మన వాక్యం ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. ఐజయా చాప్టర్ 61. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. అంతే చాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపామయుడ, సర్వంతర సర్వ సృష్టికర్త, నీకు స్తోత్రమైన ఈ యొక్క పునరుత్థాన దినమందు తండ్రి, పరిశుద్ధ జనాంగంతో చేరినైనా ఈ విధంగానైనా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన తండ్రి, నీకు స్తోత్రనైనా చదువుబడిన వాక్యం తండ్రి మీ నామములో ఆశీర్వదించండి. మీ యొక్క ఆత్మతో తండ్రి దేవా మీరు నన్ను అభిషేకించండి. రజా మీరు మాట్లాడుతూ తండ్రి మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి కాబట్టి మీరు మాట్లాడు తండ్రి దేవా. మీ యొక్క మాటల ద్వారా మా జీవితం సరి చేసుకుని తండ్రి మీకు మహిమార్థంగా సాక్షికరంగా తండ్రి మేము జీవించే కృపను అనుగ్రహిస్తారని ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామములో పొందినాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నామండి. మరొకసారి చదువుతున్నాను. ప్రభువుగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్త మానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రం మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది. ఈ యొక్క యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ఎన్ని అధ్యాయాలు ఉండేయండి? 66 అధ్యాయాలు ఉండే. ఈ యొక్క ప్రవక్త యెషయా ఈయన ఈ యొక్క 66 అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క జననము, మరణము, పునరుత్థానము ఏమండి మరి క్రీస్తు యొక్క రెండో రాకడ గురించి ఈయన రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రవక్త కాబట్టి ముందు జరగబోయేదాని గురించి ఇక్కడైనా ప్రవచించినాడు. ఏమంటున్నాడు? ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు నన్ను అభిషేకించెను. ఈ యొక్క మాట కొత్త నిబంధనలు ఎక్కడుందండి? న్యూ టెస్ట్మెంట్లో ఎక్కడుంది? లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 18వ వచనం మీద ఒకసారి చూడండి. లూకా చాప్టర్ 4, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 18వ వచనం అండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త ఇక్కడ ముందుగానే ప్రవచించినాడు. ఎవరు గురించి ప్రవచించినాడు? యేసు ప్రభుని గురించి ప్రవచించినాడు. ఎవరు మనల్ని విడిపిస్తారంట? ఎవరు మనల్ని బంధింపబడిన వారిని ఎవరు రక్షిస్తారంట? యేసు ప్రభు. యేసు ప్రభు గురించి అక్కడ ముందుగానే అక్కడ రాయబడింది. అందుకే అదే ఒక మాట ఇక్కడ మనము నెరవేర్పు మనము చూస్తున్నామండి. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని యేసు ప్రభు చెప్తున్నాడు. ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను. బీదలంటే సౌకర్యాలకు లేదండి, ఏమండి? ఉత్త బీదలకైనా సువార్త. బీదలంటే ఎవరు తెలుసండి? ఆత్మ విషయంలో బీదలైన వారు, అంటే దేవుని కొరకు ఆతురపడేవారు. దేవుని యొక్క వాక్యము నాకు కావాలి, దేవుడు నాకు కావాలి అన్నట్టు వారికే. ఎవరైతే వెతుకుతారో అటువంటి వారికి దేవుడు దొరుకుతాడండి. వెతుకు వారు అందరికీ ఆయన దొరుకుతాడు. ఎవరైతే తట్టుతారో వారికి తెరవబడతానని చెప్పి మనం చూస్తున్నాం. అందుకే బీదలంటే మనము అబ్రహాము జీవితంలో చూసినట్లయితే అబ్రహాము బీదవాడండి. అబ్రాహాము కానీ ఇస్సాకు, యాకోబులు వీరేం బీదవాళ్ళ, చాలా ఆస్తి అంతస్తులు కలిగిన వారు. కానీ ఎప్పుడైతే దేవాది దేవుడు అబ్రహామును పిలిచిన వెంటనే ఏం చేసినండి? నీది సమస్తము విడిచిపెట్టి రమ్మన్నప్పుడు అంత విడిచిపెట్టి దేవునికి విధేయత చూపించి వచ్చినాడండి. కాబట్టి దేవుడు అబ్రహాముని ఎంత గొప్ప జనాంగంగా చేసినాడు.
ముందుగానే చెప్పినాడు, నువ్వు విడిచిపెట్టిరా, నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను, నీ పేరును నేను ప్రఖ్యాతి చేస్తాను, నీ యొక్క సంతానము ఇసుక రేణువలే, ఏమండి సముద్రపు ఇసుక రేణువలే, ఆకాశపు నక్షత్రాలు నేను చేస్తానని చెప్పన్నాడు. అప్పటికి అబ్రహాం ఒక వయసు ఎంతున్నదే, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు 75 సంవత్సరాలండి. అబ్రహాముకు సంతానం ఇచ్చినప్పుడు ఎంతండి? 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గర వేచి ఉన్నాడండి దేవుని యొక్క వాగ్దానం కొరకు? 25 సంవత్సరాలు. మనమైతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తాము, అయ్యో దేవుడు మన ప్రార్థనలు వినడం లేదంట. కానీ అబ్రహాము దీనుడై దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఎదురు చూస్తున్నాడు కాబట్టి దేవుడు ఆయన గొప్పగా ఆశీర్వదించినాడు. అందుకంటే బీదలకు సువార్త అంటే తమ్మును ఎంత ఐశ్వర్యవంతులు కానీ ఎవరైతే దేవుని యొక్క సన్నిధానంలో, ప్రభా ఇది నువ్వు ఇచ్చిన ఒక ఆస్తి ప్రభా, నా యొక్క కష్టార్జితము కాదు, నా యొక్క జ్ఞానము కాదు. కష్టపడాలంటే ఏం కావాలండి? జ్ఞానం ఉండాలా, ఆరోగ్యం ఉండాలా. ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ ఆరోగ్యం లేకుంటే ఏమీ ప్రయోజనం లేదు. దేవుడిచ్చిన యొక్క జ్ఞానము, దేవుడిచ్చిన యొక్క ఆరోగ్యము, దేవుడిచ్చిన యొక్క బలంతోనే మనము సంపాదిస్తున్నాం, కానీ మనకు సొంత జ్ఞానంతో, మనకు సొంత శక్తితో కాదండి. అందుకే ఎవరైతే బీదలుగా అంటే దేవుని విషయంలో, దేవా నువ్వు నాకు అవసరం ప్రభు అని తమ్మును తాము తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధానంలో ఉంటారో అటువంటి వారికి సువార్త అని చెప్పని మనం చూస్తున్నాం. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. అంతేకాదు చెరలోనున్న వారికి విడుదల, చెరలోనున్న వారికి విడుదల. చెరలో ఎవరుంటారండి? చెడు కార్యాలు చేసినవాడు, దొంగవారు, వ్యభిచారులు, ఎంతోమంది చెడ్డ కార్యాలు చేసిన వారంతా ఎక్కడేస్తారో అని చెరలో వేస్తారు. కానీ మనము ఏ ఒక్క చెరలో ఉన్నాం? మనం ఎటువంటి ఒక చెడ్డ కార్యాలు చేయలేదే, ఎటువంటి ఒక దొంగతనాలు చేయలేదే అని చెప్పి అనుకుంటాం. కానీ మనం సాతాను యొక్క చెరలో, సాతాను యొక్క బంధకంలో మనం బంధింపబడినామండి. మనం మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యొక్క యవనస్తుడు బంధింపబడినాడు. ఎన్ని సంఖ్యల్లో వేసి బంధించినప్పుడు కూడా ఎవ్వరు కూడా ఆయన బంధించలేకపోయినారు. ఆ యొక్క చెరసాలను, ఆ యొక్క ఏమని సంఖ్యలను ఆయన తుత్తునీలుగా చేస్తున్నాడు. ఎందుకు? సాతాను యొక్క బంధకంలో, సాతాను యొక్క చెరలో చిక్కబడి ఉన్నాడు. ఎవరు కూడా ఏ మనుష్యుని సాధన పరచలేరు. ఎవరు కూడా ఒక వ్యక్తిని మనం అనుకుంటాం, నన్ను బట్టి ఆ యొక్క వ్యక్తి బాగుపడినాడండి, నేనే ఆ యొక్క వ్యక్తిని బాగా చేసినాను, నేనే ఆ యొక్క వ్యక్తిని రక్షించినాను, లేకుంటే ఎక్కడ ఉంటున్నాడు అని మనం అనుకుంటాం. కానీ దేవుని కృప లేకుంటే ఎవరు కూడా మనము ఎవరు కూడా మనల్ని మనం పొగడకూడదు. దేవుని కృప ఉండబట్టి ఆ యొక్క వ్యక్తి రక్షింపబడినాడు. దేవుడు మనల్ని ఒక సాధనంగా ఉపయోగించుకున్నాడు. నువ్వు కాకుంటే ఇంకొకరి ద్వారా అయినా దేవుడు ఆ యొక్క వ్యక్తిని రక్షిస్తారు. కాబట్టి మనం ఎవరు కూడా గర్వపడకూడదు. మనం చూస్తున్న ఆ యొక్క మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఎవ్వరు కూడా ఆ యొక్క వ్యక్తిని సాధుపరచలేకపోయినారు. కానీ యేసు ప్రభు తానే ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వచ్చినాడు. అయ్యో ఈ యొక్క వ్యక్తి బంధింపబడినాడే, ఈ యొక్క ఎంతో ఒక బంధకంలో ఉన్నాడు, ఈ యొక్క వ్యక్తిని నేను విడిపించాలని చెప్పని మనము దేవుని వెతుక్కుంటూ పోలేదండి, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చినాడు. ఎందుకంటే మనల్ని ఆయన తన స్వరూపంలో, తన పోలిక చొప్పున ఆయన మనల్ని చేసినట్లుగా మనం ఆదికాండం 27వ అధ్యాయం నుంచి మనం చూస్తున్నాం. మనము ఆయన బిడ్డలము, ఆయన యొక్క స్వరూపంలో ఆయన మనల్ని చేసినాడు. కానీ మనం తప్పిపోతున్నాం, దేవుని విడిచిపెట్టి మనం తిరుగుతున్నాం. కాబట్టి దేవాది దేవుడుగున్న ఆయన ఈ భూమి మీదకి మనుష్య రూపానికి వచ్చినాడండి. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినారు. కాబట్టి ఎవరు కూడా నశించి నరకానికి పోట దేవునికి ఇష్టం లేక ఆ యొక్క బంధకంలో ఉన్న ఆ యొక్క వ్యక్తిని సమాధిలో వస్త్రహీనుడుగా తన్ను తాను గాయపరుచుకుంటూ అనేకులను గాయపరుస్తున్నాక ఆ యొక్క వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వచ్చి ఏమంటున్నాడు, నేను నిన్ను స్వస్థపరచాలన్నప్పుడు ఆయనలో ఉన్న దయ్యాలు ఏమంటాయి, అయ్యో ఇప్పుడే మమ్మల్ని పొమ్మని చెప్పొద్దు, ఇంకా మా సమయము రాలేదు, ఇంకా ఈ యొక్క వ్యక్తిని ఇంకా మేము చాలా పాడు చేయాలి, నాశనము చేయాలి, ఈ యొక్క వ్యక్తిని మేము నాశనము చేయాలని వచ్చినాము, ఎందుకు నువ్వు మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పని అంటున్నావని ఆయన ఆ యొక్క యవనస్తులు ఉన్నాక దయ్యాల్లో
యేసు ప్రభుని మొరపెట్టుకున్నాండి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ యొక్క యవనస్తుల యొక్క దయ్యాల్ని గద్దించినాడో ఆ యొక్క దయ్యాలు వెళ్ళిపోయి ఎక్కడో వెళ్ళిపోయినాయండి, పందుల గుంపులో చేరుకున్నాయి. పందుల గుంపులో చేరుకున్నప్పుడు ఆ యొక్క పందులు ఊపిరాడక, ఏమండి, పందులు ఊపిరాడక ఈ యొక్క వ్యక్తి మరి ఏ విధంగా ఉన్నాడో చూడండి. 2000 పందులు చనిపోయినాయంట. ఈ యొక్క యవ్వనస్తుడు ఏ విధంగా తట్టుకున్నాడండి, ఎన్ని యొక్క బలహీనతలు. ఆ యొక్క వ్యక్తికైతే 2000 బలహీనతలు ఉండవు, మరి మనకి ఎన్ని బలహీనతలు ఉండవు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఎప్పుడైతే దేవుడు గద్దించాడో ఆ యొక్క పందులలో ఎప్పుడైతే జ్వరపడిన ఆ యొక్క 2000 పందులు ఊపిరాడక ఆ యొక్క సముద్రంలో పడి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ యొక్క పందులు చనిపోయినాయో ఆ యొక్క పందుల యజమానులు ఏం చేస్తున్నారండి, అబ్బా పందులు పోతే పోన్లే, ఒక వ్యక్తి బాగుపడాడని చెప్పి సంతోషపడినారండి. ఈ లోక మనుషులు ఎవరు కూడా ఒక మనిషి బాగుపడితే సంతోషపడాడండి. మన ఎస్కేల గ్రంథంలో మనం చూసినట్లయితే 33వ అధ్యాయంలో ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతలను నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. వాడు బాగుపడి దేవుని తెలుసుకొని దేవుళ్ళు జీవించడం ఆయనకి ఇష్టము, కానీ దుర్మార్గతలను చనిపోయేది దేవునికి ఇష్టం లేదు. కానీ అదే మనిషికైతే ఒక దుర్మార్గుడు బాగుపడితే ఏమంటాడండి, అబ్బా ఈ దుర్మార్గుడు బాగుపడ్డా, సంతోషపడ్డాడండి. అదే ఆ యొక్క దుర్మార్గుడికి ఏదైనా కాళ్ళు ఇరుగో చెయ్యి ఇరుగో ఏదో యాక్సిడెంట్లు ఏదైనా అయిందనుకో ఏమంటారు, దేవుడు మంచి పనిష్మెంట్ ఇచ్చినట్టు అంటారే కానీ అయ్యో పాపము ఎందుకు అట్లయిందని ఎవరు కూడా దయదలిచారు. కానీ మన దేవాది దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన యొక్క దేవాది దేవుడు ఒక్క ఆత్మ కూడా ఒక దుర్మార్గుడు నశించినారు కానీ పూట ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయనే స్వయంగా మన దగ్గరికి వచ్చినండి. ఆయనే స్వయంగా ఇక యవనస్తుని దగ్గరికి వచ్చి ఏం చేసినాడు, ఆ యొక్క వ్యక్తులను యొక్క దయ్యాల్ని వెళ్ళగొట్టినప్పుడు, బంధింపబడిన ఆ యొక్క వ్యక్తిని విమోచించినప్పుడు ఆ యొక్క యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడండి, యేసు పాదముల దగ్గర స్వస్థ చిత్తుడై వస్త్రములు ధరించుకొని, ఒకప్పుడు వస్త్రం లేదు, వస్త్రహీనుడుగా ఉంటూ తన్ను తాను గాయపరుచుకుంటున్న యొక్క వ్యక్తి, ఆ యొక్క యవనస్తుడు ఎప్పుడైతే దేవుడు స్వస్థపరిచినాడో యేసు పాదముల దగ్గర కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు, ఆయన యొక్క దయగలిగిన మాటలు వినుటకు. అబ్బా దేవుడు ఒక్కప్పుడు నేను బంధింపబడిన నన్ను రక్షించినాడు, నన్ను నేను ఎంతో గాయపరుచుకుంటుంటిని, ఎంతోమందికి నేను గాయపరుస్తుంటిని కదా, ఈ యొక్క దేవాది దేవుడు నా దగ్గరికి వచ్చినాడు కదా, నేను వెతుకుటకు యేసుప్రభుని వెతుకుటకు నేను వెళ్ళలేదు కానీ ఆయనే నా దగ్గరికి వచ్చినాడని చెప్పని ఆయన ఏం చేసినాడు, ఇక మీదట నాకు ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అవసరం లేదు, నాకు దేవాది దేవుడు అవసరం అని చెప్పి ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయనకు దయగలిగిన మాటలు వినేటప్పుడు అక్కడ ఉన్న ఇరుగు పొరుగు వారందరూ చూసి భయపడినారండి. ఒకప్పుడు భయపడుతులేదు, మనల్ని కొడుతున్నాడు చేస్తున్నాడని చెప్పి భయపడుతున్నాడని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళి పంపించేసినారు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధానంలోకి వచ్చినారో ఇప్పుడున్న ఒక భయమే వేరైంది. ఎందుకంటే పరిశుద్ధత కలిగిన ఒక భయం అండి. మనం పరిశుద్ధత కలిగి మనం జీవించినప్పుడు ఈ లోకస్తులు మనల్ని చూసి భయపడతారు. ఎందుకంటే వీళ్ళలో ఉన్న దేవుడు నిజమైన దేవుడు, వీరు సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అని చెప్పని మనల్ని చూసి భయపడతారండి. కాబట్టి ఆ యొక్క యవనస్తులు చూసినప్పుడు చాలామంది అక్కడ ఉన్నవారు భయపడినారు. కానీ ఆ యొక్క పందులు పోగొట్టుకున్నవారు ఏం చేసినారో, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉంటే మాకు నష్టము కలుగుతుంది, ఇంకా ఎంతోమంది బాగుపడతారు, ఈ మనుషులు బాగుపడేది మాకు ఇష్టం లేదు, కానీ మాకు పందులు అవసరం అని చెప్పి యేసుప్రభుని అక్కడికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అవునండి, బంధింపబడిన వారిని రక్షించుటకు, చెరసాలలో ఉన్న వారిని విడిపించుటకు, నలిగిన వారిని రక్షించుటకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడండి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఈ లోకంలో అటువంటి ఒక దేవుడు ఎవ్వరు కూడా లేదు. ఆ విధంగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేదండి. దేవుడు అంటాడు కదా, తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువను విడువను ఎడబాయని చెప్పి వాగ్దానము చేసిన గొప్ప దేవుడు. ఆయన అంటాడు, చూడుము నా అరచేతిలో నేను మిమ్మల్ని
చెక్కుకొని ఉన్నానని చెప్పంటున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. ఆయన ఎప్పుడు మనల్ని చూస్తున్నాడు, ఆయన ఎప్పుడు మనల్ని కాస్తున్నాడు. కాబట్టి నిజంగా ఒకప్పుడు మనం ఈ లోకానుసారంగా బంధింపబడిన వారమే, ఈ లోక స్థితిలో మనం ఉన్నవారమే, మనకి ఇష్టమైన త్రోవలో మనం జీవిస్తున్న వారం. కానీ మన కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మనల్ని రక్షించిన యొక్క గొప్ప దేవుడు అండి. మనకు విమోచకుడుగా వచ్చిన యొక్క దేవాది దేవుడు అండి. ఎంత దయగలిగిన దేవుడుగా మనం చూస్తున్నాడు. అంటాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త. అవునండి, మనకు దేవుని యొక్క సువార్త మనం పొందుకోవాలంటే, ఆయనకు ఆత్మతో మనం నింపబడాలంటే మనల్ని తగ్గించుకొని మనం ఉండాలి. మనం ఎంతో గొప్పవారైన, ఎంత ఆస్తిపరులమైన, ఎంత అంతస్తున్న దేవుని యొక్క సన్నిధానంలో ఎవరైతే తగ్గించుకొని ఉంటారో అటువంటి వారిని గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అటువంటి వారికే రక్షణ అండి. గర్వించే వారికి రక్షణ దూరం అయిపోతుందండి. వారు నా కట్టడలు వెతకడం లేదు కాబట్టి రక్షణ వారికి దూరం అయిపోతుంది. కాబట్టి మనకి ఎంత ఆస్తి అంతస్తులు ఉన్నప్పుడు కూడా, ప్రభా ఇది నువ్వు ఇచ్చిన ఆస్తి, నువ్వు ఇచ్చిన ఐశ్వర్యం అన్నప్పుడు దేవుడు ఇంకా గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడండి. మనము నా యొక్క శక్తితో, నా యొక్క బలంతో, నా యొక్క జ్ఞానంతో నేను సంపాదించుకున్నాను, దేవుడు ఇచ్చినాక జ్ఞానం కాదని చెప్పిన మనం గర్విస్తే దేవుడు మన దగ్గర ఉండేదంతా తీసివేస్తాడు. ఆయనకి ఇచ్చేది తెలుసు, తీసివేసేది కూడా తెలుసు. కాబట్టి మనము దీనులుగా ఉంటూ దేవుని యొక్క సన్నిధానం మనం జీవించాలి. అబ్రహాము దేవునికి లోబడినాడు కాబట్టి దేవుడు ఆయన్ని గొప్పగా ఆశీర్వదించినాడు. ఆయనకి ఎంతో ఆస్తి అంతస్తు సమృద్ధిగా ఉన్నట్లుగా మనము ఆదికాండం 13వ అధ్యాయంలో మనం చూస్తామండి. ఒకప్పుడు ఆయన సమస్తము విడిచిపెట్టి వచ్చినాడు దేవుని వెంబడించడం ద్వారా. అంతకంటే మరి ఇంకా డబల్గా దేవుడు ఆయన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అవునండి, ఇక్కడ మనం చూస్తున్నాం ఇదే లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చదువుకుంటూ పోయినప్పుడు ఆయనకు ఆ యొక్క యెషయా గ్రంథం రాసిన ఆయనకి ఇయ్యబడిన కాబట్టి ఆయన ఆ విధంగా చదివిన తర్వాత ఆయన ఏమంటాడు, 20 నుంచి అండి, ఆయన గ్రంథము చుట్టి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగెను. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది. ఏదైతే యెషయా గ్రంథం చెప్పబడినదో ఆ యొక్క మాటలు ఇక్కడ నెరవేర్పు జరిగినదని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఏం చేసినట్టు ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఏమంటుండే, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనొచ్చుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, ఇక్కడ మనం చూస్తున్న ఏమంటాడు కింద మనం, మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవునండి, ఏ ప్రవక్త కూడా తన గ్రామంలో గొప్పవాడుగా అనిపించుకోడు. ఈయనే కదా, ఈయన గురించి మాకు తెలుసులే, చిన్నప్పటి నుంచి మనము చూసినలే, ఈయన యోసేపు కుమారుడు కాదా, వీరొక సహోదరులు మాకు తెలియదా. కొందరు సాక్ష్యం ఇచ్చినారు, కొందరు ఏం చేసినారు, ఈయన గురించి మాకు తెలియదండి, ఈయన ఏ విధంగా పుట్టిండేది మాకు తెలీదా అని చెప్పి కొందరు ఆయన గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ 25వ వచనం అంటాడు, ఏలియా దినమందు 3 ఏండ్లు 6 నెలల ఆకాశం మూయబడి దేశమంతట గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలు ఉండినను ఏలియా సీదోనులోని సారేపాతను ఊరిలోని ఒక విధవరాలు ఎద్దకే కానీ మరి ఎవరి ఎద్దకు పంపలేదు. ఇశ్రాయేలు ఎంతోమంది విధవరాలు ఉన్నారు కానీ అక్కడికి వెళ్ళలేదు. కానీ ఏమండి, ఒక అన్యురాలుగా ఉన్న సారేపాత ఇంటికి పంపించినాడు దేవుడు. మనం చాలాసార్లు మనం చూస్తున్నాం, చిన్నప్పటి నుంచి మేము క్రైస్తవులం అండి, మా తల్లిదండ్రులు సేవకులు, వారు అది ఇది అని చెప్పుకుంటా మనం ఏం చేస్తుంటాం, దేవుని చాలా నెగ్లెక్ట్ చేస్తుంటాం. అదే దేవుడే కదండి, మా ఇంటి దేవుడే కదండి, మేము చిన్నప్పటి నుంచి చూసిన దేవుడే కదండి. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే దేవుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అందుకే దేవుడు అన్యుల్ని ఎన్నుకుంటాడండి. అంతమంది ఇశ్రాయేలులో విధవరాండ్రు ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళాడు, సారేపాతను ఒక అన్యురాల దగ్గరికి పోయినాడు.
అన్యురాలు ఆ యొక్క ప్రవక్తను గుర్తుపట్టి ఏం చేసిందండి, పరిచారము చేసినప్పుడు ఆ యొక్క కుటుంబంలో ఎటువంటి కొరత లేకోకుండా దేవుడు సమృద్ధి అనే జీవితం అనుగ్రహించినాడు. ఆమె ఒక్కటే కాదండి, తన యొక్క బంధుమిత్రులు ఆ యొక్క గ్రామంలో ఉన్నవారందరూ వచ్చి ఆమె వద్ద నివసించి ఆమె దగ్గర ఉన్న ఆహారం భుజించినట్లుగా మనం చూస్తున్నాం. మనం దేవుని ఎప్పుడైతే తెలుసుకుంటామో అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవునికి మనం సమయం ఇవ్వాలి. ఏం పర్వాలేదులేండి, ఎప్పుడు పోయినా కూడా ఏం పర్వాలేదులే, మందిరానికి సగంలో పోవచ్చు. కొన్నిసార్లు పాస్టర్ అంటారు కదా, ఆఖరిలోనా వచ్చి ఆశీర్వాదం తీసుకుందామని చెప్పినారు కాబట్టి మనం ఆఖరి సమయంలోనే పోయి బ్లెస్సింగ్ తీసుకుందాంలే అనుకుంటాం. కానీ మొదట వచ్చిన వారికి వచ్చే బ్లెస్సింగే వేరే ఉంటుంది ఆఖరి వారికి. కానీ ఎందుకంటే దేవుని యొక్క సన్నిధానంలో మనం పరిపూర్ణంగా, దేవుడు అంటాడు కదా, దశమ భాగమే కాదు సమయం కూడా మీరు నాకు ఇవ్వాలి. ఎందుకంటే నేను మీ కొరకు పరిపూర్ణంగా ఇచ్చినాను, నా యొక్క శరీరంలో రక్తం అంతా మీకు పరిపూర్ణంగా దారపోసినాను కదా, నేను సగం సగం పని చేయలేదు కదా, పరిపూర్ణంగా నేను మీ కొరకు నేను త్యాగమైనాను కదా. మీరు నా కొరకు ఏమి ఇస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు మీరు నా కొరకు అంటాడు. అంతమంది ఉన్నప్పుడు కూడా నేను ఎవరి దగ్గరికి వెళ్ళినాడు, ఏలియా సారేపతన ఒక విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె దేవుని తెలుసుకున్నట్లుగా చూస్తున్నాం. ఈ విధంగా చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగింది చూడండి, 28 వచ్చినామండి. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాట విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందలుగా పడద్రోయవలనని తన పట్టణముకు కట్టబడిన కొండ పేటకును ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయిన. దేవుడు ఈ విధంగా చెప్పినప్పుడు కూడా అందరూ తెలుసుకోలేరు. ఎవరైతే బీదలుగా ఉంటూ తమ్మును తాము తగ్గించుకొని దేవుని సన్నిధానంలో ఉంటారో అటువంటి వారికి రక్షణ. మేము అబ్రహాము కుమారులము, మేము వారి సంతానమని చెప్పిని. అందుకే యోహాను అంటాడు కదండి, సర్ప సంతానమా రాబో ఉగ్రత నుంచి మేము తప్పించుకుంటే ఎవరు మీకు చెప్పినారంటారు. వారందరూ వచ్చి మేము అబ్రహాము కుమారులు కాదా అని చెప్పినప్పుడు, అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎప్పుడైతే ఈయన మాటలు విని, దయగలిగిన మాటలు విని ఎంతోమంది దేవుని తెలుసుకున్నారు. కానీ ఇక్కడ కొందరు ఏం చేస్తున్నారండి, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న వారే, మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, పాపం నుంచి శాపం నుంచి మమ్మల్ని విడిపిస్తారని చెప్పి ఎదురు చూస్తున్న వారే ఏం చేస్తున్నారు, యేసు ప్రభును చంపాలని చెప్పని ఏమండి ఆయన వెతుకుచు ఆయనను వేటాడినట్లుగా మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు నా సమయం ఇంకా రాలేదని చెప్పాను, ఆయన తప్పించుకొని తిరిగినట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి, మన కొరకు ఆయన పరిపూర్ణంగా బలైన గొప్ప దేవుడు అండి. ఎన్ని శ్రమలు, ఎన్ని హింసలు, ఎన్ని అవమానాలు వచ్చినప్పుడు కూడా అన్నీ సహించుకొని ఆ సమయం వరకు ఆయన మన కొరకు తప్పించుకొని తిరిగి మన కొరకు ఆయన యొక్క కల్వరి సిలువలో పరిపూర్ణంగా దారబోసిన యొక్క గొప్ప దేవుడు అండి. ఈ లోకంలో ఎవరు కూడా ఏ మనుషుని కూడా బాగా చేయలేరండి. కాబట్టి ఆయన ఈ లోకానికి ఒక సహోదరుడుగా, పెద్ద అన్నగా వచ్చి మన కొరకు తన రక్తం అంతా దారపోసి మనల్ని రక్షించిన యొక్క గొప్ప దేవుడు. కాబట్టి అటువంటి ఒక ప్రేమ కలిగిన దేవునికి కలిగిన మనము ఎంతో ధన్యులం. కాబట్టి దేవా, నువ్వు నా కొరకు ఇంత గొప్ప కార్యం చేసిన ప్రభా. పందులు చనిపోయిన, ఊపిరాడక చనిపోయిన అటువంటి ఒక స్థితి ఉన్న నన్ను నువ్వు బాగా చేసినావు ప్రభా అని చెప్పి మనకు జీవితం దేవుని సమర్పించి ఆయన చేసిన మేలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క పరిశుద్ధ బలిలో పాల్పొంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందామండి. ఇట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.